ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. రాష్ట్రంలో టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల సర్దుబాటు అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ చాలా చోట్ల కూడా జనసేన టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీలు కూడా టికెట్లు ఆశిస్తున్నాయి. అదే నియోజకవర్గానికి సంబంధించి తణుకు నియోజకవర్గం కూడా ఇటు జనసేన కూడా బలంగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ గడ్డు కాలంలో ఉన్న పరిస్థితుల్లో మీరు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎన్నో ఆశయాలతోటి, ఎన్నో సిద్ధాంతాలతోటి, భావితరాల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో జనసేన పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ ఆవిర్భవించడానికి చాలా కాలం పవన్ గారు గత అనుభవాల్ని, గతంలో జరిగిన విషయాల్ని అన్నీ క్రోడీకరించి రాష్ట్రానికి మనం ఏదోటి చెయ్యాలి, రాష్ట్రం ఎవరో పట్టించుకోకపోతే ఇబ్బంది పడుతుంది అన్న ఆలోచనతో జనసేన పార్టీ పెట్టినప్పుడు మరి చాలామంది గతంలో పీఆర్పీ అప్పుడు ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు జనసేన పార్టీలో కూడా అలాంటి ఇబ్బందులు పెడతామని మరి పెద్దలు ఎవరు పెద్దగా ఆకర్షితులై అవ్వలేదు. అయినా కానీ చాలా దృఢ నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదోటి చెయ్యాలి అన్న ఆలోచనతో మరి 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణానికి తణుకు నియోజకవర్గంలో కూడా యువత అందరూ కూడా జనసేన వైపు చూడటాన్ని, ఆకర్షితులు అవ్వటాన్ని గమనించి నేను కూడా ఆ పార్టీలో యాక్టివ్ రోలు పోషించడం జరిగింది. నన్ను గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు కాడి నుంచి కూడా పార్టీ ఏ విధమైన కార్యక్రమాలకు పిలిపించినా మరి యువతనంతా దగ్గరికి తీసుకుని వీళ్ళందరితోటి ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభివృద్ధికి అనునిత్యం తణుకు నియోజకవర్గంలో పాటుపడటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి సభలు చాలా చోట్ల జరిగాయి. కానీ తణుకులో జరిగిన వారాహి సభ వేరేనే చెప్పాలి. చాలామంది యువత వచ్చారు. పవన్ కళ్యాణ్ స్వయంగా మిమ్మల్ని హత్తుకున్నారు కూడా. మిమ్మల్ని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు కూడా. పవన్ కళ్యాణ్ అలా చెప్పారంటే మీరు ఎక్కడా కూడా ఆ విధంగా చేయలేదు. తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయిందని ఆయనే అన్నారు. దీనిపై ఏం చెప్తారు? వారాహి యాత్ర ఏంటంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని విడతలుగా జరగడం జరిగింది. వారాహి యాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ సమస్యలు మరియు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఇసుక దోపిడీ, భూదోపిడీ, అలాగే మద్యం దోపిడీ ఇలాంటి అన్నింటినీ ప్రశ్నిస్తా వచ్చి పవన్ కళ్యాణ్ గారు తణుకు నియోజకవర్గం కూడా రావడం జరిగింది. తణుకు నియోజకవర్గం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టడం జరిగింది. ఎందువల్లంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నేను ఇదే పార్టీలో ఉంటూ టికెట్ ఆశించాను. టికెట్ ఆశించే కొన్ని కుల సమీకరణాల వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన ఒత్తిళ్ల వల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారు. దాన్ని ఆయన చాలా మదనపడ్డారు. చాలా విషయాల్లో నేను చాలా మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వలేకపోయాను అన్న బాధ ఆయనలో ఉంది. అదే భావాన్ని, అదే విషయాన్ని తణుకు నియోజకవర్గ వారాహి యాత్రలో ఆయన వ్యక్తపరచడం జరిగింది. గతంలో తప్పు జరిగింది, అలాంటి తప్పు మళ్ళీ రెట్వే అవ్వదు. రాబోయే రోజుల్లో రామచంద్రరావుని మనం ఎమ్మెల్యేగా చూడాలని మరి ఆయన ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఎందువల్లంటే తణుకు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇండస్ట్రియల్ కారిడార్ నుండి అందరికీ ఉపాధి అవకాశాలు ఉండే నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో కూడా మరి తణుకు మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకుండా చేసి తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్స్ రూపంలో 1300 కోట్ల రూపాయలు మరి బయటికి మున్సిపాలిటీ నుంచి బయటికి తీసేయటం అంటే అది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు కావాలి, ఆ నాయకత్వ లక్షణాలు నీలో ఉన్నాయి, రాబోయే రోజుల్లో నిన్ను తణుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేస్తానని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకుంటే మీ తణుకు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. అంటే మంత్రి అయ్యాక తణుకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమైనా తీరినాయి అనుకోవచ్చా? గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధికి కొద్దిగా సహకరించారు ఆయన. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి టైంలో ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా చేయటం జరిగింది. అప్పుడు కొద్దిగా అభివృద్ధికి తణుకు దగ్గరగానే ఉంది. మరి 2019లో మరి ఆయన మినిస్టర్గా రావటం జరిగింది. అది బీసీ కోటాలో తెచ్చుకున్నారు. కానీ
మినిస్టర్ తెచ్చుకోవడానికి తణుకు మున్సిపాలిటీలో ఉన్న టీడీఆర్ బాండ్సే కారణమని ప్రజలందరూ గువ్వెత్తని చెప్పుకుంటున్నారు. ఎందువల్లంటే ల్యాండ్ విషయాల్లో కానీ మైన్ విషయంలో కానీ ఏ విషయంలో అన్నా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అవినీతి కుప్పంలో మునిగిపోయింది. దానికి ఉదాహరణే మరి తణుకు నియోజకవర్గంలో మా మినిస్టర్ గారు టీడీఆర్ బాండ్లో 1300 కోట్ల రూపాయలు మరి తరలించడం, దాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన గతంలో చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిందే తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. ఈయన మినిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా దాచుకో అన్న ఆలోచనతో ఉండి వాళ్ళ అబ్బాయికి ఏ విధంగా పెద్దవాడిని చేయాలి, వాళ్ళ అబ్బాయికి ఏ విధంగా ఎంపీ టికెట్ తెచ్చుకోవాలి, ఆయనకి ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి, ఆయన ఆస్తులను ఎలా పెంచుకోవాలి, ఇక్కడ ప్రత్యర్థులను ఏ విధంగా తొక్కాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి తణుకులో జరగలేదు. ఆయనకు మినిస్టర్ అన్న ఒక పదం, ఆయన వెనకాల ఏంటంటే ఒక బొగ్గగారు తిరగటం తప్ప తణుకు ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఆయన పౌర సరఫరాల మినిస్టరు. ఆయన రైతులు ఇబ్బంది పడుతున్నారు సంచులు ఇవ్వండి అంటే ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. తార్బల లేవు సొసైటీలో అంటే నువ్వు ఏ పార్టీ ఓడు అంటాడు. అసలు ఆయనకి ఏం మాట్లాడతాడో తెలియదు, విశిక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఎందువల్లంటే వాళ్ళ పార్టీ సభ్యులకే చేస్తాం, మా జెండా నీడ ఉన్న వాళ్ళకే చేస్తామని ఆయన ప్రబోధాలు పలకడం అది చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తిని ఇంటికి పంపాలని జనసేన పార్టీ దృఢ సంకల్పంతో ఉంది. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తాను, ఆయన్ని ఇంటికి పంపడం ఖాయమని జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు, పార్లమెంట్ అభ్యర్థులు మారుస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఏమని చెప్తారు మీరు? అంటే వాళ్ళు ఓటమి కోసం భయపడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే గెలుపు మరొకసారి 175 స్థానాలకు సాధించడంలో ఇది ఒక మలుపు అనుకోవచ్చా? రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీతో పడిన ఇబ్బందులు ఇవన్నీ కలిపి పాదయాత్ర రూపంలో రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈయన వాళ్ళ తండ్రి కంటే మంచి చేస్తాడన్న ఆలోచనతో మరి 151 సీట్లు ఇస్తే ఈయన ఎక్కిన కాడి నుంచి కూడా రాష్ట్రంలో ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలన్నది వాళ్ళ మనుషులు చేసే పనులే తప్ప పోలవరం గురించి ఆలోచించరు. రాజధానికి ఏమన్నాడు ఆయన ఫస్ట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడ 35,000 ఎకరం ఉంటే బాగుంటుందని చెప్పిన వ్యక్తి మరి ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల పాఠం పాడాడు. అలా 3 రాజధానులని ఎక్కడైనా మొదలుపెట్టాడంటే ఎక్కడా మొదలుపెట్టలేదు. ఉన్న డబ్బంతా పెట్టుకెళ్ళి వైజాగ్లో ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు ఋషికొండని తవ్వేసి. అలాగే ఇసుక అన్నాడు, ఇసుక గతంలో మరి ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను ఇసుకను అందరికీ సరళీకృతం చేస్తానని రకరకాల కంపెనీలకి టెండర్లు ఇచ్చి 20,000 రూపాయల రారీ 30,000 రూపాయల రారీని ₹1,00,000 వరకు అమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకా కరోనా టైంలో కనీసం మౌలిక వసతులకు నోచుకొని పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఉన్నాయి. పంచాయతీ నిధులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళ బటన్ నొక్కే విధానంగా వాటిలన్నింటినీ వృధాగా పాడు చేశారు తప్ప మున్సిపాలిటీలో బ్లీచింగ్ వేసే పరిస్థితి కూడా లేకుండా పంచాయతీలో పారిశుద్ధ్యం అంతా అటుకెక్కే విధంగా మరి ఈ నిధులన్నీ పట్టుకుపోవడం వల్ల పంచాయతీలు కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ ఏ విషయంలో చూసుకున్నా జాబ్ గ్యారంటీ అన్నారు. అసలు జాబ్ గ్యారంటీ ఎవరికి యువత ఏంటంటే డిగ్రీ చదివిన వాళ్ళు కామన్గా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ వాలంటరీ ఉద్యోగాలు ఇస్తున్నారు. వాలంటరీ ఉద్యోగం అంటే ఏంటి? 5,000. అసలు మినిమం శాలరీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మనిషికి ఇంతనే పెట్టింది. మనిషికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఏంటంటే 15 ఏళ్ళ నుంచి 20,000 రూపాయల వరకు మినిమం శాలరీ ఉండాలని పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వమే డిగ్రీ చదువుకున్న హోల్డర్లందరినీ తీసుకుని 5,000 రూపాయలు వాలంటరీకి ఇచ్చి వాళ్ళతో పార్టీ జెండా పని చేయించుకుంటాం అన్నది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మొన్న 2019లో వాలంటరీ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024 కాళ్ళ వయసు 25 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అవుతుంది. రేపు పొద్దున్న ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్తే వాళ్ళకి వయసు బారైపోయి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. దాని వాలంటీర్లు అందరూ అబ్జర్వ్ చేయాలి. మీ భవిష్యత్తుకి ఆయన గండి కొడుతున్నాడు. మీకేమీ 5,000 ఇచ్చేది మీకేమీ ఉపాధి ఏం చేయట్లేదు. అతను మీ భవిష్యత్తుని ఆయన పాడు చేస్తున్నాడు అన్నది అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థలో కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. మరి ఒక 100 మంది ఉంటే ఒకరిలో ఇద్దరు కొద్ది అవాంఛనీయ సంఘటనలు చేయడం జరుగుతుంది. పర్సనల్ డేటా తీసుకోవటం, ఫోన్ నెంబర్లు ఇవి కూడా తీసుకోవటం, తర్వాత వాటిని రకరకాలుగా మాట్లాడటం చేయటం, ఇలాంటి ఇబ్బందికర వాతావరణం జరుగుతుంది అని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తే అలా వాలంటరీ వ్యవస్థనంతా పవన్ కళ్యాణ్ గారు తిట్టేస్తున్నారని మరి దాన్ని దుష్ప్రచారం చేయటం అన్నది చాలా
విడ్డూరం. ఎందువల్లంటే వాలంటరీకి 5,000 ఇచ్చి మేము ఎన్నో జాబులు 2,50,000 జాబులు కల్పించేసామని ప్రభుత్వం జబ్బలు తెచ్చుకుంటుందంటే అది ఎంతవరకు సంబంధించమని మేము చెబుతున్నాం. మరి ముఖ్య సలహాదారులని ఇంచుమించు 80-90 మంది సలహాదారులను తీసుకుని మొన్న మా పిఎస్సి నంబర్ మనోహర్ గారు మాట్లాడారు. 1,000 కోట్లు డ్రా చేశారు. వాలంటరీకి ఏమో 5,000, ప్రభుత్వం 15,000 20,000 ఇవ్వమంటుంటే మినిమం ఉపాధికి 15,000 20,000 ఇవ్వమంటుంటే వీళ్ళకి ఏమో 5,000 ఇచ్చి ఉపాధి చేయించుకుంటూ ప్రత్యేక సలహాదారులు అంటూ మరి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ బంధువర్గం రెడ్డి గారు అన్న ఒక పదం ఉన్న వ్యక్తులందరినీ తీసుకుని మరి 1,000 కోట్లు డ్రా చేసి మరి ప్రభుత్వ ధనాన్ని అంతా వృధా చేస్తున్నారు. అలాగే ఏ కార్యక్రమం జరిగినా డ్వాక్రా మహిళల్ని స్కూల్కి సెలవు ఇచ్చేయటం. మన ఏకంగా ఏలూరులో దెందులూరులో మీటింగ్ జరిగితే స్కూళ్ళకి సెలవు ఇచ్చేసి బస్సులన్నింటి ప్రభుత్వ బస్సులన్నింటిని ప్రైవేటు బస్సుల్ని తరలించి జనాన్ని తీసుకెళ్ళడం అన్నది ఎంతవరకు సంబంధించి నువ్వు అభివృద్ధి కరెక్ట్గా చేసుంటే నువ్వు అసలు మీటింగ్ పెట్టవలసిన అవసరమే ఉంది. నీ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. మీరు ఎవరు ఏమీ అడగక్కర్లేదు, నేను బటన్స్ నొక్కేస్తున్నాను, నీకు అంతా మంచి జరిగిపోతుంది, రాబోయే రోజుల్లో నాకు ఓట్లు అడగకుండానే వేసేస్తారు, మొన్న 151 ఇచ్చారు, ఇప్పుడు 175 ఇచ్చేస్తారని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మరి 1,000 కొద్ది జనాన్ని తరలించి స్కూళ్ళకి సెలవిచ్చి డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టి మీటింగులు పెట్టవలసిన అవసరమే ఉందని జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. అలాగే ఇంక ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటున్నారు. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. అనుకోకుండా రాజశేఖర రెడ్డి కంటే మంచిగా చేస్తాడన్న ఉద్దేశంతో ఆయన ఓట్లేశారు. మరి ఆ మంచితనాన్ని ఆయన అభివృద్ధి రూపంలో చూపించాలి. అభివృద్ధి రూపంలో చూపించకుండా సోమరితనం చేస్తున్నాడు. ఎందువల్లంటే మీకు బట్టన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు వస్తున్నాయి. ఉపాధి చూపించరా బాబు, యువతంతా ఖాళీగా ఉంది, ఉపాధి చూపించు, ఇండస్ట్రీలను తీసుకురా, ఇండస్ట్రీలను తీసుకొచ్చి పని చూపించి రూపాయి కల్పించని ప్రజలు కోరుకుంటుంటే మీరు ఇంటికాడ ఉండండి, నేను 5,000 వేస్తాను, 2,000 వేస్తాను, 3,000 వేస్తానని సోమరులను చేస్తున్నాడు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోటే మరి ఆయన సర్వేలు చేయించుకుంటే సర్వేలన్నీ తేడా వస్తున్నాయి. ఆ తేడా గురించి ఇక్కడ వాళ్ళని అక్కడే, అక్కడ వాళ్ళని ఇక్కడికే మారుస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు, కానీ రాబోయే 24లో సీఎంనే మార్చేస్తారు. ఆయనకు అది తెలియట్లా. ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన్ని ఇంక మన్నీ ఓట్లు వేస్తారో నీకు బ్రహ్మరథం పెడతారనుకున్నదే అపోహ. చివరిగా మీరే అన్నారు దెందులూరు సబ్ విషయానికి వస్తే, మీకోసం నేను 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం ఈసారి పార్లమెంట్కి ఒక బటను, అసెంబ్లీకి ఒక బటను నొక్కండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 120 సార్లు బటన్ నొక్కానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బటన్ నొక్కినప్పుడు మరి రిటర్న్ పేమెంట్స్ ఉంటాయి. రిటర్న్ పేమెంట్స్ అంటే వాళ్ళకి సరిగ్గా అకౌంటు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోతాం, కానీ కరెక్ట్ లబ్ధిదారుడు ఏదన్నా విషయాలు ఏదైనా ఉంటే కానీ కొన్ని విషయాల్లో ఏమిటంటే అకౌంట్లోంచి రిప్లై అవుతుంది. అంటే నువ్వు బటన్ నొక్కినప్పుడల్లా 20 నుంచి 50% మరి ఆగిపోతాయి. ఆ డబ్బంతా ఏమైంది? దాని గురించి సమాధానం చెప్పేంటి? ఒకవేళ నువ్వు అభివృద్ధి చేస్తుంటే 2 బట్టలు మీరు నొక్కమని అడుగుతావేంటి? జీవితం అంతా బట్టలు నొక్కితే అభివృద్ధి జరిగిపోద్దా? నువ్వు బట్టలు నొక్కితే రాజధాని పూర్తి అవ్వాలి కదా, 3 రాజధానులు. నువ్వు బట్టలు నొక్కితే కనీసం మద్యం తక్కువ రేటుకి రావాలి కదా, నువ్వు సొంత వ్యాపారంగా చేసుకునే మద్యం. అలాగే ఇసుక కూడా నువ్వు బటన్ నొక్కినప్పుడు తక్కువ రేటుకి రావాలి కదా. అలాగే రైతులు బాధపడుతున్నారు, నువ్వు బటన్ నొక్కినప్పుడు ఆ సంచులు కూడా రావాలి కదా. అందువల్ల ఏంటంటే నువ్వు బటన్ నొక్కడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయిందంటే నీ కార్యకర్తలందరినీ ఏంటంటే నువ్వు పెంచుకోవడానికి, నీ పలుకుబడి పెంచుకోవడానికి, నీ వర్గానికి నువ్వు న్యాయం చేసుకోవడానికే బటన్ నొక్కడం వల్ల ఉపయోగం కలిగింది తప్ప నీకు రాబోయే రోజుల్లో నీకు 2 ఓట్లు వేస్తారని నువ్వు ఆలోచన పెట్టుకోవడం తప్పులేదు, కానీ ఏమీ జరగవు. ఎందువల్లంటే రాష్ట్రంలో అవినీతి పరుడు ఎవరన్నా ఉన్నారంటే నీవే. మరి మా నాయకుడు తెల్ల పేపర్ లాంటి వ్యక్తి, ఎక్కడ అవినీతి మరకలేని వ్యక్తి. మరి రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళకి కౌలు రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళకి సాయం చేయాలంటే గత ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చింది, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 7 లక్షలు ఇస్తాను, మీ అందరికీ నేను ఉపయోగపడతాను, మా తండ్రి ఆశయాలతో నేను ఎదరగా నడుస్తానని నువ్వు పాదయాత్ర చేస్తూ మరి మాయమాటలు పలికి మరి నువ్వు ఎక్కిన తర్వాత ఇంచుమించు 3,000 మంది రైతులు చచ్చిపోతే నువ్వేమంటావంటే వాళ్ళు అసలు రైతులే కాదు, వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయా అంటావు. అసలు రైతుకి కౌలు రైతుకి పాస్బుక్ ఎక్కడ వస్తుంది? కౌలు రైతుకి పాస్బుక్ ఏమైనా ఇస్తాడా? ఒకవేళ ఇస్తే వాడు పొలం సెక్యూరిటీ పోద్దని వాడు ఆలోచించడా? అసలు వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ మామూలు విషయాల వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు రైతులే కాదని నువ్వు మాట్లాడుతుంటే మా నాయకుడు ఆయన సొంత నిధుల నుంచి చనిపోయిన ప్రతి కౌలు రైతుకు ₹1,00,000 ఇవ్వటం అంటే అది చాలా మేము మా పార్టీ తరఫున మా నాయకుడు చేసిన విధానానికి మేము గర్వపడుతున్నాం. ఎందువల్లంటే
కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు మించిన నాయకుడు ఇంకొకరు లేడు. వీళ్ళందరూ కౌరులు చెప్తూ ఉంటారు. రోడ్డు మీద పాదయాత్ర చేస్తూ ఎవరైనా పెన్షన్ అడిగినా, ఎవరైనా స్థలం అడిగినా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు నన్ను సీఎం చేయండి, అవన్నీ ఇస్తానన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను సీఎం చేయండి, నన్ను ఎమ్మెల్యే చేయండి, నేను కౌలు రైతుకి అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పట్లా. ఆయన కష్టాన్ని చూసి, ప్రజల కష్టాన్ని చూసి చలించి వెంటనే ఆయన 30 కోట్లు ప్రకటించి మరి ప్రతి కౌలు రైతుకి, చనిపోయిన ప్రతి కౌలు రైతుకి మరి ₹1,00,000 ఇవ్వటం అంటే అది చాలా గర్వకారణం కింద మేము చెప్పుకుంటాం. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అవినీతిలో కూరుకుపోయి అవినీతి మరక అంటించుకున్న పార్టీ మరి వైఎస్ఆర్ పార్టీ. దాన్ని వెంటనే సాగనంపాలని తణుకు నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు వచ్చినా మున్సిపాలిటీ ఎలక్షన్ ఉండదు. ఆయన ఎప్పుడు వచ్చినా మున్సిపాలిటీని ఇలా శుభ్రంగా పీల్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే అది బ్యాంకులా ఉంది. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయన్ని తణుకు నియోజకవర్గం నుంచి ఇంటికి పంపాలన్న ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. వాళ్ళ టికెట్లు ఎక్కడికి మార్చినా కానీ ఆయన్ని చూసి ఈ ఎమ్మెల్యేలకు ఎవరికి ఓటేరు. రాబోయే రోజుల్లో వైసీపీని ఇంటికి పంపాలన్న జయంతో తణుకు నియోజకవర్గంలో మనం అందరం కృతజ్ఞతగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. జై జనసేన. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా అభివృద్ధికి ఆటంకంగా మారింది. ముఖ్యంగా తణుకు నియోజకవర్గం చూసుకుంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ అనేక కుంభకోణాలు చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన అవినీతి అంతా కూడా బట్టబయలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా కూడా ప్రతి నియోజకవర్గంలోని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ సీట్లకు సంబంధించి విన్ అవుతామని కూడా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.